ఈ మధ్య కాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల ఇలాంటివి సంభవిస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? రావడానికి గల కారణాలు ఏంటి? అలాగే మరి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? వచ్చాక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదు? దాంతోపాటుగా ఆయుర్వేద వైద్య విధానంలో ఈ మోకాళ్ళ అరుగుదల లేదా మోకాళ్ళ నొప్పులు తగ్గడం కోసం ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి? ఈ విషయాలన్నింటిపై కూలంకుషంగా తెలుసుకుందాం. ముందుగా ఎందుకు వస్తాయి అనే దాని గురించి వెళ్ళాలి. ఏంటంటే మనం శరీర బరువు కన్నా ఎక్కువ బరువు మోయడం వల్ల మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓవర్ వెయిట్ అంటారనమాట. మనం మోయలేనంత బరువును మోయడం. అలాగే చిన్నతనంలో బాల్యావస్థలో ఎవరైనా గమనించాం అసలు యాక్చువల్లీ చిన్నపిల్లలు స్కూల్కు వెళ్తుంటే వాళ్ళ వీపుల పైన పెద్ద పెద్ద బ్యాగులు వేసి పంపిస్తుంటాం. బుక్స్ నడుం పైన బుక్స్ బ్యాగ్, చేతిలో ఒక బుట్ట, ఇంకొక చేతిలో ఇంక గొడుగు ఇలాంటివి పట్టుకొని 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ వరకు వెళ్తుంటారు పిల్లలు. అప్పుడేం తెలియదు. మధ్య వయసు దాటకముందే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు విరివిగా రావడానికి అవకాశం ఉంది. అది ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇక ఇంకొకటి వెళ్తే పోషకాహార లోపం. ఆ చిన్నతనం నుండే సరైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం ఇవ్వడం లేదు. ఇక్కడ చెప్పొచ్చేదంటే అందరూ మాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటారు. తల్లిదండ్రులు కానీ మామూలు జనాలు కానీ అనుకుంటుంటారు. కానీ ఎవరికి ఏమీ తెలియదనే చెప్పాలి. బాల్య దశలో మనం చేస్తున్నటువంటి తప్పిదాలు, తెలియకుండా చేస్తున్నటువంటి తప్పిదాలు చాలా జరిగిపోతున్నాయి. పిల్లలకు సరైనటువంటి పోషక విలువలు లేనటువంటి ఆహారం, నిస్సారమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నాం. మనకు తెలియకనే చేసేస్తున్నాం. ఏంటంటే సమయాభావం, సమయం లేకపోవడం, లేదా ఇంకేదో ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళకి సరైనటువంటి ఆహారం అందించలేకపోతున్నాం. దానివల్ల మధ్య వయసు రాకముందే మోకాళ్ళ నొప్పులు విరిగా వస్తున్నాయని చెప్పొచ్చు. ఎముకలలో బలం తగ్గిపోవడం, వాటిలలో డెన్సిటీ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు అవుతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి దానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు రాకుండా మరి ఈ జాగ్రత్తలు అంటే తక్కువ బరువు, మనం మోయగలిగినంత బరువే మోయడం. అలాగే చిన్నపిల్లల సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే భవిష్యత్తు వాళ్ళకి అంధకారంగా ఉంటుంది. ఒక మోకాళ్ళ నొప్పులే కాకుండా నడుము నొప్పి ఇవన్నీ కూడా 35-40 ఏళ్ళ లోపే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. కారణాలన్నీ చూస్తే పోషక విలువ లోపం, తర్వాత ఎక్కువ బరువు మోయడం. చిన్నపిల్లలు 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లల నుండి మొదలుకొని అప్ టు ఇంటర్మీడియట్ 10th వరకు కూడా భారమైన అత్యధిక బరువుతో కూడినటువంటి పుస్తకాలను మోయడం అసంబద్ధమైనటువంటి చర్య. కనుక ఇప్పటికైనా తల్లిదండ్రులందరూ గమనించి పిల్లలకి ఆ బరువులు తగ్గించేసి ఏదో ఒక విధంగా పేరెంట్స్ కానీ లేకపోతే ఇతర ఎవరైనా సపోర్టర్స్ కానీ వాళ్ళ యొక్క పుస్తకాల బ్యాగ్ని క్లాస్ రూమ్లో పెట్టి రావడం దీనికి సరైనటువంటి పరిష్కారం అని చెప్పొచ్చు. అలాగే పోషక విలువలతో కూడినటువంటి ఆహారం ఇవ్వడం, ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం ఎల్లవేళ్ళ చాలా మంచిది. కానీ మీరంతా కూడా ఏం చేస్తున్నారు? సమయం లేదని చెప్పేసి ఏ మ్యాగీయో నూడిల్స్ తెచ్చి తినిపించడం జరుగుతుంది పిల్లలకి, లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఏ ఫాస్ట్ ఫుడ్స్ తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రమాదభరితం. శరీరంలో విషవాయువులు, విష పదార్థాలు నిండిపోతున్నాయి. దానివల్ల ఎముకలు బలహీనంగా తయారవుతున్నాయని చెప్పొచ్చు. ఇవి మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు అని చెప్పొచ్చు. మరి రాకుండా జాగ్రత్తలు అంటే ఇదే. తీసుకోవాల్సినటువంటి పోషకాహారం తీసుకోవాలి. అలాగే బరువు తగ్గించుకోవాలి. శారీరకంగా బరువును తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇక వచ్చాక మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసినట్లయితే మెట్లు ఎక్కడం దిగడం కానీ, అతి ఎక్కువగా నడవడం కానీ తగ్గించుకోవాలి. మెట్లు ఎక్కడం దిగడం చాలా జాగ్రత్తగా మెల్లగా పారాఫిట్ వాల్ పట్టుకుని సపోర్ట్ వాల్ పట్టుకుని కానీ ఒక్కొక్క స్టెప్ చొప్పున దిగుతూ ఉండాలి. అలా అయితే కొంతవరకు మనల్ని కాపాడుకోవచ్చు. నొప్పులు రాకముందైనా వచ్చాకైనా కూడా ఈ విధంగా ప్రవర్తించాలి. లిఫ్ట్ ఉన్న చోట లిఫ్ట్ తప్పకుండా ఉపయోగించుకోండి. అలా కాని పక్షంలో తప్పనిసరి అయితే తప్ప మెట్లు దిగడం ఎక్కడం చేయకూడదు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం తీసుకునే ఆహారంలో చూసినట్లయితే
ఈ కందిపప్పు అందరికీ తెలుసు. కొన్ని కొంత కమ్యూనిటీలో కందిపప్పు ప్రతిరోజు తింటూ ఉంటారు. కందిపప్పు తినడం నిషేధం, తినకూడదు. అలాగే రెడ్ మీట్, మటను, రొయ్యలు, పీతలు ఇలాంటివి తినకూడదు. ఈ తినకూడని ఆహార పదార్థాలు గుర్తుపెట్టుకోండి. కందిపప్పు, రెడ్ మటన్, రొయ్యలు, పీతలు, బొమ్మిడాలు, ఎండు చేపలు ఇవి తినకూడదు. అలాగే పన్నీర్ తినకూడదు. టోటల్ అన్ని రకాల కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు. ఇవి పూర్తిగా మానివేసినట్లయితే మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చాక కూడా త్వరగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మిగతా అన్ని రకాల ఆహార పదార్థాలు, పళ్ళు, కూరలు, కూరగాయలు అన్నీ తినవచ్చు. ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే చికెన్, ఎగ్, ఫిష్ తినవచ్చు. ఈ విధంగా ఆహారపు అలవాట్లు పాటించినట్లయితే తప్పనిసరిగా మీకు మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినప్పటికీ త్వరితగతిన తగ్గించుకునే అవకాశం ఉంది అని చెప్పచ్చు. అంతేకాకుండా మరి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, దానికోసం ముందుకెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆర్థో యోగ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందులో ఈ ట్యాబ్లెట్స్ ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు చొప్పున భోజనానంతరం వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మోకాళ్ళలో అరుగుదల, స్పేస్ తగ్గిందని, సైనోవిన్ ఫ్లూయిడ్ తగ్గిందని, కార్టిలేజ్ తగ్గిందని మనం వింటున్నాం ఈ మధ్య కొత్తగా. అంటే ఎప్పుడూ ఉంటుంది, అయితే టెక్నికల్గా చెప్తున్నాం అన్నమాట. అలాంటి పరిస్థితులన్నింటికి కూడా ఈ మందుతో చెక్ పెట్టవచ్చు. సర్జరీ అవసరం లేని పరిస్థితి, 4th స్టేజ్లో ఉంది, 3rd స్టేజ్లో ఉంది, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించుకోండి, ఎముకలు అరిగిపోయాయి, ఇంకేం చేయలేము అని చెప్పిన వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఈ మందులతో తగ్గే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఒకటి ఎక్స్టర్నల్ ఆయిల్ ఇస్తూ ఉంటాం, ఆర్థోఫినాయిల్. ఇవి వాడుతూ పూర్తిగా మీ సమస్యల నుంచి బయటపడవచ్చు. దీనికి కాను ఎలాంటి ఆపరేషన్, శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఈ మందులతో ఇందాక చెప్పినటువంటి ఆర్థో యోగ్ అని చెప్పేటటువంటి పిల్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి. రోజు 4 గోళీలు చొప్పున వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. నేరుగా నాతో మీరు సంప్రదించవచ్చు. మీ సమస్యల్ని నాతో పాల్పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.